the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 4th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఆపరేషన్ సాగర్ బంధు కింద శ్రీలంకకు బెయిలీ బ్రిడ్జ్ను అందజేసిన భారత్. ఇండియా శ్రీలంకకు ఆపరేషన్ సాగర్ బంధు కింద బెయిలీ బ్రిడ్జ్ని ప్రొవైడ్ చేసింది, అందజేసింది. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. శ్రీలంక ఇటీవల సైక్లోన్ దిత్వా వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యింది. సైక్లోన్ దిత్వా వల్ల చాలా ఇంపాక్ట్ అయింది. సో ఆ శ్రీలంకకు సహాయం అందించడం కోసము ఇండియా వైద్య సహాయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా ఆపరేషన్ సాగర్ బంధు కింద మనము వైద్య సహాయం అందిస్తూ ఉన్నాము. అవసరమైన మెడిసిన్స్, అవసరమైన డ్రగ్స్, అటువంటివన్నీ ఫుడ్ రిలీఫ్, ఫుడ్ ప్యాకెట్స్ అటువంటివి అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా మరింతగా శ్రీలంకకు సహాయం అందించడం కోసము బెయిలీ బ్రిడ్జ్ను అందజేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ విమానాల ద్వారా బెయిలీ బ్రిడ్జ్ని అందజేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆపరేషన్స్ ఇంపార్టెంట్. అసలు ఈ బెయిలీ బ్రిడ్జ్ అనేది ఇది అవసరమా, ఇటువంటివి కొద్దిగా డౌట్ రావచ్చు. ఆపరేషన్ సాగర్ బంధు అంటే ఇటువంటి ఆపరేషన్స్ కింద మనం డ్రగ్స్ ఇస్తూ ఉంటాము, చాలా సహాయం చేస్తూ ఉంటాం కదా. ప్రతి టర్మ్ పైన ఫోకస్ చేయాలంటే తప్పకుండా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ బెయిలీ బ్రిడ్జ్ అనే దానికి అంత ప్రాముఖ్యత ఉంది, అంత సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ బెయిలీ బ్రిడ్జ్ అనేది మీరు ఇక్కడ చూస్తే మరి బ్రిడ్జ్ని ఎలా అసలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అని ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈ బెయిలీ బ్రిడ్జ్ అనేది ఇదొక ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అని చెప్పవచ్చు. స్టీల్ కాంపోనెంట్స్తో అంటే స్టీల్ ఎక్విప్మెంట్తో అప్పటికప్పుడు తయారు చేస్తారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్సు ఒక విధంగా చెప్పాలంటే వితిన్ 72 అవర్స్, వితిన్ ఫ్యూ అవర్స్, కొన్ని గంటల్లోనే ఈ స్టీల్ కాంపోనెంట్, ఈ స్టీల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సహాయంతో ఈ బ్రిడ్జ్లను తయారు చేస్తారు. ఈ బ్రిడ్జ్లను తయారు చేయడానికి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కూడా అవసరం ఉండదు. లైక్ దీన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పవచ్చు. అప్పటికప్పుడు తయారు చేస్తారు. దీన్ని ఈజీగా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. సో మరి ఈ బెయిలీ బ్రిడ్జ్ అనేది అసలు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, అసలు ఎందుకు అందిస్తారు? ఈ బెయిలీ బ్రిడ్జ్ని అందించడం ద్వారా ఆ దేశాల్లో ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ హ్యూమన్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఈ మనుషులు లైక్ వెళ్ళవచ్చు. అలానే అవసరమైన వైద్య సహాయము సంబంధించినవన్నీ కూడా ట్రావెల్ అవుతాయి అన్నమాట. మరి ఇక్కడ బెయిలీ బ్రిడ్జ్ అనేది అసలు ఈ కాన్సెప్ట్ ఎవరు డెవలప్ చేశారు, ఎవరి పేరు మీద వచ్చిందంటే ఇంగ్లాండ్ కంట్రీకి చెందిన ఒక సివిల్ ఇంజనీరు డేవిడ్ బెయిలీ అనే ఆయన World War II టైంలో, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బ్రిడ్జ్లు తయారు చేశాడు. అప్పుడు దేశాలకు అవసరమైన హెల్ప్ అందించడం కోసం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బెయిలీ బ్రిడ్జ్ ఇండియా అందించింది. మరి మనం ఎప్పుడైనా యూస్ చేసామంటే 2021లో ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనము ఇటువంటివి ఎక్కువగా యూస్ చేసాము. సో ఇక ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటిదే మనకి వేరే దేశాలకి ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు, డిజాస్టర్స్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనము మెడికల్ ఎక్విప్మెంట్ కూడా అందిస్తూ ఉంటాం. అవసరమైన వైద్య సదుపాయము, మెడికల్ హాస్పిటల్స్, ఆర్టిఫిషియల్గా తయారు చేసిన హాస్పిటల్స్ తరహా లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులను కూడా వివిధ దేశాలకు అందిస్తూ ఉంటాం. ప్రాజెక్ట్ భీష్మ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ప్రాజెక్ట్ భీష్మ్ కింద 72 రకాల ఎక్విప్మెంట్లను ఉపయోగించి, 72 టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ను ఉపయోగించి ఒక చిన్న తరహా హాస్పిటల్ని మాదిరి నిర్మిస్తారు. వీటిని డ్రోన్ల సహాయంతోనూ, ఎయిర్ క్రాఫ్ట్ల సహాయంతోనూ వేరే దేశాలకి తరలించవచ్చు. అంటే దీస్ ఆర్ క్విక్లీ డిప్లాయబుల్, వీటిని త్వరితగతిన తరలించవచ్చు. ఈజీలీ ఫ్యాబ్రికేటెడ్, ఈజీగా వీటిని అసెంబుల్ చేయవచ్చు, తయారు చేయవచ్చు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆపరేషన్ సాగర్ బంధు. నెక్స్ట్ వన్, బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం. ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పవచ్చు. భారతదేశంలో ఈ బాల్య వివాహాలు అనేది చాలా పెద్ద సమస్య. ఈ బాల్య వివాహ రహిత భారత్ కోసము 100 days అవేర్నెస్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ స్టేటస్ ఎలా ఉంది, ఎలా ఉన్నాయి, చైల్డ్ మ్యారేజెస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ మ్యారేజెస్ అంటే తెలుసుకునే ముందు ఇండియాలో లీగల్ మ్యారేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్ ఐడియా ఉండాలి. బాలికలకు ముఖ్యంగా
ఎంత ఏజ్ వస్తే మ్యారేజ్ చేసుకోవడానికి అంటే లీగల్గా 18 ఇయర్స్, అంటే 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లి చేసినట్టయితే అది బాల్య వివాహం, చైల్డ్ మ్యారేజ్ అవుతుంది. అదే లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ బాయ్స్ అంటే బాలురకైతే లీగల్ ఏజ్ పెళ్ళికి 21 ఏళ్ళు, 21 ఏళ్లలోపే పెళ్లి చేసుకున్నట్టయితే అది చైల్డ్ మ్యారేజ్ ఫర్ బాయ్స్, చైల్డ్ మ్యారేజ్ అమాంగ్ బాయ్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూస్తే మీరు ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ కోసం 100 days క్యాంపెయిన్ లాంచ్ చేసింది ఈ మంత్రిత్వ శాఖ. మరి ఫస్ట్ మనకి చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఈ చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఉండడానికి ఏమైనా క్యాంపెయిన్స్ ఉన్నాయా అంటే 2024 November 27th లాస్ట్ ఇయర్ 2024 November 27th ఇండియా ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ బాల వివాహ ముక్త్ భారత్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. బాల వివాహ ముక్త్ భారత్, ఇంగ్లీష్లో చెప్పాలంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్. ఈ సంవత్సరంతో అది 1 year కంప్లీట్ చేసుకునింది. 2025 November 27th 1 year కంప్లీట్ చేసుకునింది. మరి ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజెస్ని కంట్రోల్ చేయడం కోసము ఇవాళ ఈ బాల్య వివాహ రహిత భారత్ కోసము ఈ 100 days క్యాంపెయిన్ని December 4th గుర్తుపెట్టుకోండి, December 4th న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. మరి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ వచ్చేసి అన్నపూర్ణ దేవి గారు, అన్నపూర్ణ. మరి భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ ఏ విధంగా ఉన్నాయి చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారము 2006లో చైల్డ్ మ్యారేజెస్ ఇండియాలో 47.4% ఉన్నాయి. అది 2019-21 నాటికి 2019-21 నాటికి 23.3% వచ్చాయి. 23.3% అంటే సగానికి సగం తగ్గాయి 2006తో పోల్చుకుంటే 2019-21లో. మరి దీనికి కారణము మనము లాంచ్ చేసిన క్యాంపెయిన్స్, ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో లాంటి పథకాలు చాలా హెల్ప్ అయ్యాయి. మరి ఇప్పుడు తెలుసుకోవాల్సింది, మనం 2024 November 27th లాంచ్ చేశాం కదా బాల వివాహ ముక్త్ భారత్. ఈ క్యాంపెయిన్ ఏమైనా టార్గెట్ పెట్టుకునిందా, లక్ష్యం పెట్టుకునిందా చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించడానికి అంటే ఒక టార్గెట్ పెట్టుకునింది. 2029 కల్లా చైల్డ్ మ్యారేజెస్ రేట్ని 5% కంటే తగ్గించాలి. 2029 కల్లా భారతదేశంలో బాల్య వివాహాల రేటుని 5% కంటే తగ్గించాలి అని చెప్పేసి ఈ బాల వివాహ ముక్త్ భారత్ టార్గెట్గా పెట్టుకునింది. సో ఇప్పుడు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఈ 100 days క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ 100 days క్యాంపెయిన్ లాంచ్ చేసింది అధికారికంగా 4th December ఇవాళ అయినప్పటికీ ఇది November 27th నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ November 27th అనేది బాల వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ లాంచ్ చేసిన రోజు కాబట్టి. సో అధికారికంగా లాంచ్ చేసింది అయితే ఇవాళ అని గుర్తుపెట్టుకోండి. బట్ ఈ క్యాంపెయిన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుందంటే November 27th నుంచి March 8th 2026 March 8th అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అప్పటి వరకు కొనసాగుతుంది. మరి ఈ క్యాంపెయిన్ ఎన్ని దశల్లో కొనసాగుతుందో కూడా మనకి ఐడియా ఉండాలి. ఈ క్యాంపెయిన్ 3 phases కొనసాగుతుంది, 3 దశల్లో. మరి ఆ 3 దశల్లో ఏం చేయబోతారు అంటే ఫస్ట్ ఫేజ్లో కాలేజెస్ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ తీసుకొని వస్తారు. సెకండ్ ఫేజ్లో గ్రామాల్లో ఉన్న లీడర్లు కావచ్చు, కమ్యూనిటీ ప్రజలతో చర్చలు జరిపి అవేర్నెస్ తీసుకొని వస్తారు. ఇక థర్డ్ ఫేజ్లో చివరి దశలో 3వ దశలో ఈ గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులు ఇవి ఉంటాయి కదా, అక్కడ రెజల్యూషన్స్ పాస్ చేస్తారు, తీర్మానాలు పాస్ చేస్తారు, అంటే ప్రతిజ్ఞలు ఈ చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించాలి అని చెప్పేసి. సో ఇది క్యాంపెయిన్. సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్, మనకి స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా అడగవచ్చు, బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అంటే January 22nd 2015 2015 సంవత్సరం January 22న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హర్యానాలోని పానిపట్టు వద్ద ప్రారంభించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి 100 days అవేర్నెస్ క్యాంపెయిన్. సో ఇక్కడ టార్గెట్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బాల వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ టార్గెట్. నెక్స్ట్ వన్ జిఐ ట్యాగ్స్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, భౌగోళిక గుర్తింపు హోదా.
డార్జిలింగ్ మ్యాండరిన్ ఆరెంజ్కు జిఐ ట్యాగ్ లభించింది. డార్జిలింగ్ మ్యాండరిన్ ఆరెంజ్, ఆరెంజ్ అంటే నారింజ పండు కదా, నారింజ పండు, ఈ పండుకి ఈ ఫ్రూట్కి జిఐ ట్యాగ్ లభించింది. మరి ఫస్ట్ మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది ఇది ఏ స్టేట్కి చెందినది. డార్జిలింగ్ అంటేనే గుర్తు రావాల్సింది వెస్ట్ బెంగాల్ ప్రాంతము. ఇది ఏ స్టేట్? వెస్ట్ బెంగాల్. మరి ఇప్పుడు జిఐ ట్యాగ్ అంటే ఏంటి అసలు? మనం కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు, న్యూగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి జిఐ ట్యాగ్ గురించి మనం ఇంకొకసారి డీటెయిల్గా తెలుసుకోవాలి. జిఐ ట్యాగ్లు అత్యధికంగా ఏ స్టేట్లో ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఏది ఉంది, అటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు. ఈ జిఐ ట్యాగ్ అనేది ఇండియాలో తయారయ్యే ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ కావచ్చు, అంటే సహజ సిద్ధమైన ఉత్పత్తులు అంటే పండ్లు అటువంటివి కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ అంటే మనం తయారు చేసే వస్తువులు ఏవైనా ఉంటే, ఏవైనా బొమ్మలు అటువంటివి, ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే ఫుడ్ అంటే మనం తినే ఆహారానికి సంబంధించి అటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ అటువంటి వాటికి జిఐ ట్యాగ్ను మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే జిఐ రిజిస్ట్రీ ఇస్తుంది. సో ఏ మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ. దీని కింద జిఐ రిజిస్ట్రీ ఉంటుంది. జిఐ రిజిస్ట్రీ, ఈ జిఐ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ చెన్నై. మరి ఈ జిఐ ట్యాగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి అంటే, ఒక జిఐ ట్యాగ్ రావడం వల్ల ఆ ప్రాంతం యొక్క టూరిజం పెరుగుతుంది, ఆ టూరిజం పొటెన్షియల్, పర్యాటక రంగం అభివృద్ధి అవుతుంది. అలానే ఆ ప్రోడక్ట్స్ యొక్క అథెంటిసిటీ పెరుగుతుంది. అంటే ఆ ప్రోడక్ట్స్ని ఇంకెవరు డూప్లికేట్గా అమ్మలేరు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఆదాయం ఎక్కువగా వస్తుంది. సో ఈ భౌగోళిక గుర్తింపు. మరి ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏది అంటే 2004-05లో వెస్ట్ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ టీ. 2004-05లో డార్జిలింగ్ టీ ఇండియాలో జిఐ ట్యాగ్ పొందిన ఫస్ట్ ప్రోడక్ట్. సో మరి ఇప్పుడు జిఐ ట్యాగ్ సంబంధించి ఏదైనా చట్టం ఉందా అంటే జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999, జిఐ ఆఫ్ గూడ్స్ 1999 ఉంది. సో జిఐ రిజిస్ట్రీ చెన్నై అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇండియాలో అత్యధికంగా జిఐ ట్యాగ్స్ ఉన్న రాష్ట్రము యూపీ, ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. తమిళనాడు. మరి ఈ ఫ్రూట్కి రావడానికి కారణము ఇది అంత టేస్ట్ ఉంది, అందుకు జిఐ ట్యాగ్ లభించింది. నెక్స్ట్ వన్ అగైన్ జిఐ ట్యాగ్ సంబంధించి తమిళనాడుకు చెందిన 5 కొత్త ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది. తమిళనాడుకు చెందిన 5 న్యూ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రోడక్ట్స్ ఏంటో మనకు తెలుసుకుంటే సరిపోతుంది ఆ పేర్లు. ఒకటి వచ్చేసి ఒరయ్యూరు కాటన్ శారీ, ఒరయ్యూరు కాటన్ చీరలు. ఈ చీరలు శారీలకు ఒక జిఐ ట్యాగ్ వచ్చింది. అలానే కవిండపడి నట్టు సక్కర, ఇది ఒక బెల్లం పొడి, జాగరీ పౌడర్. మీరు ఇక్కడ చూస్తే జాగరీ పౌడర్, బెల్లం పొడి, బెల్లాన్ని పొడి చేశారు. సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే కవిందపడి నట్టు సక్కర అనే దానికి జిఐ ట్యాగ్ లభించింది. ఇది ఏంటిది అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. బెల్లం పొడి, టీ పొడి, అట్లా ఏదైనా ఇంకో 2 ఆప్షన్స్ ఇస్తాడు. సో సక్కర ఉంది, మనకి తెలుగులో చక్కెర. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని మన తెలుగు భాషలో కొన్ని మాండలికాల్లో కొన్ని యాసల్లో సక్కెర అంటారు, చక్కెరని సక్కెర అంటారు, తీయగా ఉంటుంది కాబట్టి. సో సక్కర అంటే గుర్తుపెట్టుకోండి తీయని ధనం కాబట్టి బెల్లం పొడి అన్న విషయం అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మరొక జిఐ ప్రోడక్ట్ దేనికి వచ్చింది అంటే నమక్కల్ మక్కల్ పతిరంగల్. ఇది ఒక సోప్ స్టోన్తో తయారు చేసిన ఒక కుక్ వేర్ అని చెప్పవచ్చు. అంటే సోప్ స్టోన్ అంటే ఇది ఒక రాయితో తయారు చేసిన ఒక పాత్ర లాంటిది, బౌల్ లాంటిది. ఇందులో మనం ఏదైనా వంట చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ హ్యాండ్ మేడ్ సోప్ స్టోన్ కుక్ వేర్, చేతితో తయారు చేసినది. ఇక 4వ జిఐ ప్రోడక్ట్ దేనికి వచ్చింది అంటే తూయమల్లి రైస్. తంజావూరుకి చెందిన తూయమల్లి రైస్, తూయమల్లి బియ్యము. దీన్నే పెర్ల్ రైస్ అంటారు. పెర్ల్ రైస్ అంటే అంత లైక్ ముత్యం లాగా ఉంటుంది, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మరొక ప్రోడక్ట్ దేనికి వచ్చింది అంటే జిఐ ట్యాగ్ అంబసముద్రం చొప్పు సమన్ వుడెన్ టాయ్స్, చెక్క బొమ్మలు. అవి పేరేంటి? అంబసముద్రం చొప్పు సమన్, ఇవి చెక్క బొమ్మలు. సో ఓవరాల్గా తమిళనాడులో ఇప్పుడు 5 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. వీటితో
తమిళనాడులో జిఐ ప్రోడక్ట్స్ సంఖ్య 74కు చేరుకుంది. 74. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇండియాలో ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ గిరిజన ప్రాంతాలను డెవలప్ చేయడం కోసము రకరకాల స్కీమ్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ప్రధానమంత్రి జనజాతీయ గౌరవ్ దివాస్ కావచ్చు, అటువంటివి మనకి ముఖ్యమైన ఇనిషియేటివ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక లిటరరీ ఫెస్ట్ కళా ఉత్సవాన్ని లాంచ్ చేసింది. దాని పేరే ఉద్భవ్ 2025. ఉద్భవ్ 2025 ఇది ఒక కల్చరల్ లిటరరీ ఫెస్ట్. భారతదేశంలో ఈ ట్రైబల్ స్టూడెంట్స్కి డెవలప్ చేయడం కోసము, ఈ గిరిజన విద్యార్థులకు అవసరమైన ఎడ్యుకేషను, అవసరమైన డెవలప్మెంట్ అందించడం కోసము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉంటాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇప్పుడు ఆ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, ఆ స్టూడెంట్స్లలో మ్యూజిక్ని, సాహిత్యాన్ని, ఆ గిరిజన విద్యార్థులను డెవలప్ చేయడం కోసము ఒక జాతీయ లిటరరీ ఫెస్ట్, నేషనల్ లిటరరీ ఫెస్ట్ని నిర్వహిస్తారు. ఇప్పుడు అది 6th ఎడిషన్ ప్రారంభమైంది. అమరావతిలో 6వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ ప్రారంభమైంది. దీని పేరు గుర్తుపెట్టుకోండి, ఉద్భవ్ 2025. ఉద్భవ్ 2025 నిన్న డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయిన అమరావతిలో ప్రారంభమైంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది. దీన్ని ప్రారంభించిన వారు ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం ఈయన ప్రారంభించారు. మరి ఏదైనా ఒక ఇనిషియేటివ్ వార్తల్లో ఉన్నప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ న్యూస్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది అది ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, దాన్ని ఎవరు ప్రారంభించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ క్రొనలాజికల్గా మనం చదువుకోవాలి. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ గిరిజన విభాగము. మరి ఈ నేషనల్ కల్చరల్ ఫెస్ట్లో ఎవరు పాల్గొంటారు, ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివే స్టూడెంట్స్, 6th నుంచి 12th వరకు చదువుకుంటా ఉన్న స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. మరి వాళ్ళకి ఇక్కడ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. 35 కేటగిరీస్లో, 35 రకాల కేటగిరీల్లో వాళ్ళకి వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. ఉదాహరణకి మ్యూజిక్ కాంపిటీషన్, మ్యూజిక్ పోటీలు కావచ్చు, లిటరరీ కాంపిటీషన్, సాహిత్య పోటీలు అంటే ఎస్ఏలు రాయడం అటువంటివి. సో వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశము. సో ఈ ఎడిషన్ గుర్తుపెట్టుకోండి, 6th ఎడిషన్. నెక్స్ట్ వన్, అధికారికంగా రాజ్భవన్ పేరును లోక్భవన్గా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది కంటిన్యూషన్, నేమ్ చేంజెస్ టాపిక్స్కి సంబంధించి నిన్ననే మనం తెలుసుకున్నాము. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ కూడా ఈ రాజ్భవన్ ఏదైతే ఉందో ఆ రాజ్భవన్ని లోక్భవన్గా పేరు మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది స్టేట్స్కి, యూటీస్కి. ఏమని, ఏదైతే గవర్నర్ యొక్క అధికారిక నివాసం ఉంటుందో ఆ గవర్నర్ యొక్క అధికారిక నివాసాన్ని లోక్ భవన్గా పేరు మార్చండి. అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ గవర్నర్ ఏదైతే ఉందో దాని పేరు మామూలుగా అయితే రాజ్భవన్, ఆ రాజ్భవన్ కాస్త లోక్ భవన్గా మార్చండి. అలానే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అధికారిక నివాసం ఏదైతే ఉంటుందో దాన్ని రాజ్ నివాస్ అని పిలిచేవాళ్ళు, ఆ రాజ్ నివాస్ని లోక్ నివాస్గా పేరు మార్చని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. సో అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ అంటే రాజ్ నివాస్ని లోక్ నివాస్గా పేరు మార్చాలి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకునింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఎన్ని యూటీలు నిర్ణయం తీసుకున్నాయి అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. వెస్ట్ బెంగాల్ రాజ్భవన్ పేరును మార్చింది లోక్ భవన్గా, కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ రాజ్ నివాస్ని లోక్ నివాస్గా మార్చింది, కేరళ రాజ్భవన్ని లోక్ భవన్గా మార్చింది, తెలంగాణ గవర్నరు జిష్ణుదేవ్ వర్మ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకునింది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారతదేశంలో సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థపై రోడ్ షోలు నిర్వహించనున్న ఫిన్లాండ్ అంటేనే గుర్తు రావాల్సినది మనకి వరల్డ్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలోనే అత్యంత హ్యాపీగా ఉన్న దేశం ఏది అంటే ఫిన్లాండ్. మరి ఇప్పుడు ఇండియాకి ఫిన్లాండ్కి మధ్య సర్క్యులర్ ఎకానమీ కోఆపరేషన్కి సంబంధించి ఈ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు కూడా గతంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ కమిట్మెంట్లో భాగంగా ఇండియాలో ఈ సర్క్యులర్ ఎకానమీని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఫిన్లాండ్ ఇండియాలోని మేజర్ సిటీస్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద నగరాలలో రోడ్ షోలు కండక్ట్ చేయబోతోంది, నిర్వహించబోతోంది. మరి ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి. సర్క్యులర్ ఎకానమీ ఇది పాపులర్ కాన్సెప్ట్. మన ఏపీ గ్రూప్ 2లో డైరెక్ట్గా అడిగాడు. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో సర్క్యులర్ ఎకానమీ బేసిక్ క్వశ్చన్ అడిగాడు సింపుల్గా. మరి సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్సే ఉన్నాయి, మన ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ని మనము ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ కనుక పర్యావరణంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, అందులో ఉన్న లైక్ టాక్సిక్ ఎలిమెంట్స్ క్యాడ్మియము, నికెలు, లిథియము అటువంటివి ఉంటాయి. అవి అన్నీ విషమైన మూలకాలు అని చెప్పవచ్చు. సో అటువంటి మూలకాలు పర్యావరణంలోకి కలిసినట్టయితే మన ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. సో ఈ సర్క్యులర్ ఎకానమీని కనుక మనం డెవలప్ చేసినట్టయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ని కనుక మనము తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి, రీయూజ్ చేయాలి. రీయూజ్ అంటే పునర్వినియోగించాలి, రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్, రెడ్యూస్, రీయూజ్, దాన్ని రీసైక్లింగ్ కూడా చేయాలి. మరి సర్క్యులర్ ఎకానమీ అంటే ప్లాస్టిక్ వేస్ట్కి వర్తిస్తుంది. తద్వారా ఏం చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపాధి లభిస్తుంది, మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఈ ఇండియాలో సర్క్యులర్ ఎకానమీని డెవలప్ చేయడం కోసము, అవగాహన కల్పించడం కోసము, అవకాశాలు కల్పించడం కోసం ఫిన్లాండ్ రోడ్ షోలు నిర్వహించబోతోంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల ఇండియా ఫిన్లాండ్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్ని ఏరియాస్లలో పరస్పరం సహకరించుకోవాలి. ఉదాహరణకు 5G లేదా 6G టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్లో పరస్పరం సహకరించుకోవాలి, కొలాబరేషన్ ఇన్ క్వాంటమ్ కమ్యూనికేషన్ సెక్టార్. ఇప్పుడు ఈ సర్క్యులర్ ఎకానమీ ఒకటి. మరి అసలు ఈ సర్క్యులర్ ఎకానమీ ఇండియాలో ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము భారతదేశంలో ఈ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకి చాలా డిమాండ్ ఉంది. 2050 నాటికి 2050 కల్లా ఇండియాలో సర్క్యులర్ ఎకానమీ అనేది 2 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. భారతదేశంలో సర్క్యులర్ ఎకానమీ 2050 కల్లా 2 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. అట్ ద సేమ్ టైం 10 మిలియన్ జాబ్స్ని క్రియేట్ చేస్తుంది, 10 మిలియన్ ఉద్యోగాలు సృష్టిస్తుంది. సో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బై 2050 ఇండియాస్ circular economy is going to reach 2 trillion market value. At the same time, it is going to create 10 million jobs. It's going to create 10 million jobs. So this is about circular economy collaboration between India and Finland. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మన మీడియాలో డిస్కస్ చేసిన కాన్సెప్ట్. భారతదేశపు మొదటి పగడపు దిబ్బ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇటీవల ఇండియాలోనే ఫస్ట్ నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, దాన్ని ఎన్ని కోట్లతో ఏర్పాటు చేశారు, దానికైనా ఖర్చు ఎంత, ఇది ట్రై చేయండి. ఇక అలానే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 8వ ఎడిషన్. రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 held in the state of Goa. That is which edition? ఇక నిన్న అడిగిన క్వశ్చన్, MH-60R Seahawk హెలికాప్టర్ డీల్కి సంబంధించి ఇండియా యుఎస్ఏతో 2020లోనే ఒక డీల్ కుదుర్చుకునింది. నేవీ కోసము MH-60R హెలికాప్టర్స్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ఈ Seahawk హెలికాప్టర్స్కి సంబంధించి అవసరమైన సాంకేతిక సహాయం, అవసరమైన టెక్నికల్ సపోర్ట్ అందించడం కోసము అమెరికాతో 5 years పాటు మనం డీల్ కుదుర్చుకున్నాం. 5 ఏళ్ల ఒప్పందము. 7,995 crore 7,995 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. నెక్స్ట్ వన్, త్వరలో నావికా దళంలోకి INS అరిదామన్. ఇక్కడ డిఫెన్స్ సెక్టార్కి వస్తే మనకి INS నీలగిరి క్లాస్కి సంబంధించినవి ఉంటాయి, స్టెల్త్ ఫ్రిగేట్స్ ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది INS అరిదామన్ అంటే ఏంటి,
దీన్ని ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు నిర్మించారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. మనం ఇటీవల ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నీలగిరి క్లాసుకు చెందిన ఐఎన్ఎస్ తారాగిరి, నీలగిరి క్లాసుకు చెందిన 4th స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్, 4వ స్టెల్త్ ఫ్రిగేటు ఐఎన్ఎస్ తారాగిరి. దాన్ని ఎవరు నిర్మించారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఐఎన్ఎస్ హరిదామన్ అంటే ఏంటి? 4 ఆప్షన్స్ ఇస్తాడు ఎగ్జామ్లో. క్రింది వాటిలో ఐఎన్ఎస్ హరిదామన్కి సంబంధించి ఏవి నిజమని చెప్పేసి, ఒకటి స్టెల్త్ ఫ్రిగేట్ అంటాడు, మరొకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటాడు, విమాన వాహన నౌక అంటాడు, మరొకటి ఇంకోటి ఇస్తాడు ఆప్షన్. సో ఇప్పుడు ఈ త్వరలో నావికా దళంలోకి ఐఎన్ఎస్ హరిదామన్ చేరబోతా ఉంది అని చెప్పేసి ఇండియన్ నేవల్ చీఫ్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి ప్రకటించారు. సో ఇక్కడ ఐఎన్ఎస్ హరిదామన్ ఏంటి? ఇది భారతదేశపు 3వ స్వదేశీ న్యూక్లియర్ సబ్మెరైన్, భారతదేశపు 3వ స్వదేశీ అణు జలంతర్గామి. ఇట్ ఈస్ ఇండియాస్ 3rd ఇండిజినస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. ఇట్ ఈస్ ఇండియాస్ 3rd ఇండిజినియస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశపు 3వ స్వదేశీ అణు జలంతర్గామి. మరి ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఈ అణు జలంతర్గామి నుంచి మనం మిస్సైల్స్ లాంచ్ చేసి శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్స్ని వాటిని డిస్ట్రాయ్ చేయవచ్చు, నాశనం చేయవచ్చు. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఫస్ట్, మరి ఇండియాలో ఇటువంటివి ఎన్ని ఉన్నాయి, ఇటువంటి అణు జలంతర్గాములు ఎన్ని ఉన్నాయంటే ఇది 3వది. అంటే మరి మిగతా 2 ఏమున్నాయంటే, ఒకటి ఐఎన్ఎస్ అరిహంత్, మరొకటి ఐఎన్ఎస్ అరిగాట్, మరొకటి 3వది ఇప్పుడు ఐఎన్ఎస్ హరిదామన్. భారతదేశంలో ఈ అణు జలంతర్గాములని తయారు చేయడం కోసము 1980sలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 1980ల ఆ టైంలోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అరిహంత్ క్లాసుకు చెందినవి ఇవి. అరిహంత్ క్లాస్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది. అరిహంత్ క్లాస్ అంటేనే ఏంటివంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్, అణు జలంతర్గాములు. మరి అందులో మొదటిది ఐఎన్ఎస్ అరిహంత్, 2వది ఐఎన్ఎస్ హరిగాట్, 3వది ఐఎన్ఎస్ హరిదామన్. ఇది ఆల్రెడీ 2024లో భారత నేవీలోకి తీసుకోవడం జరిగింది, ఇండియన్ నేవీలోకి. ఇప్పుడు ఇది 3వది. మరి దీన్ని ఎక్కడ బిల్డ్ చేశారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, యూజెస్? ఇప్పుడు మరి ఫారిన్ కంట్రీస్కి చెందినవి, శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్స్ని వాటిని నాశనం చేయాలంటే ఎలా నాశనం చేయొచ్చు? ఏవైతే జలంతర్గాములు ఉన్నాయో మన జలంతర్గామి నుంచి మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు, న్యూక్లియర్ పవర్ అండ్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు, అణు బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. మరి ఏవి లాంచ్ చేస్తారు అంటే, ఈ యొక్క ఐఎన్ఎస్ హరిదామన్ నుంచి K-15 సాగరిక బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. ఈ ఐఎన్ఎస్ హరిదామన్ నుంచి K-15 సాగరిక బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. అలానే K-4 బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని కూడా లాంచ్ చేయవచ్చు. ఇక్కడ 2 రకాల మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. K-4ని లాంచ్ చేయవచ్చు, K-15ని లాంచ్ చేయవచ్చు. మరి ఇక్కడ K-4 బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని ఈ జలంతర్గామి నుంచి లాంచ్ చేస్తే దీని రేంజ్ ఎంత ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేరకు పోతుంది అంటే, ఇట్స్ రేంజ్ అప్ టు 3500 కిలోమీటర్స్. ఏదైతే K-4 మిస్సైల్ని లాంచ్ చేస్తామో అది ఇట్ కెన్ ట్రావెల్ అప్ టు 3500 కిలోమీటర్స్. అదే K-15 బ్యాలిస్టిక్ మిస్సైల్ని, న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ని లాంచ్ చేస్తే ఇది రేంజ్ 750 కిలోమీటర్స్ వరకు పోతుంది, 750 కిలోమీటర్స్. మరి ఈ K-15 ఇటువంటివి ఎన్ని మనం లాంచ్ చేయవచ్చు అంటే 24 ఫిట్ చేయవచ్చు, 24 K-15ని లాంచ్ చేయవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దీన్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడ నిర్మించారు అంటే, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి ఎవరు నాయకత్వం వహించారు, ఎవరు దీన్ని లీడ్ చేశారు అంటే విశాఖపట్నంకు చెందిన షిప్ బిల్డింగ్ సెంటర్. మరి ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్, ఇంకొక రిమైండర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల గోవాలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దివాళీ సందర్భంగా ఇండియన్ నేవీ ఆఫీసర్స్తో గోవాలో ఒక ఇండియన్ నేవల్ షిప్ పైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాని పేరేంటి? ఐఎన్ఎస్ విక్రాంత్. మరి ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి?
ఇది భారతదేశపు మొదటి స్వదేశీ విమాన వాహన నౌక. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో అట్లా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ విగ్రహ. సో ఇందాకనే మనం తెలుసుకున్నాం ఐఎన్ఎస్ హరిదామన్. ఇప్పుడు ఏంటిది ఐసిజిఎస్ విగ్రహ, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విగ్రహ. మరి ఏంటి అసలు ఇది ఎక్కడికి చేరుకునింది, ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విగ్రహ అనేది ఇండోనేషియాలోని జకార్తాకు చేరుకునింది. ఈ నేవల్ కోఆపరేషన్లో భాగంగా మనము ఎక్కువగా ఏషియన్ కంట్రీస్తో మ్యారీటైమ్ కొలాబరేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఏంటి, ఆ ఏషియాన్ దేశాలతో మనము నావికా విన్యాసాలు, సముద్ర రంగ సహకారం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఏషియాన్ దేశాలతో మ్యారీటైమ్ కోఆపరేషన్లో భాగంగా ఐసిజిఎస్ విగ్రహ జకార్తాకు చేరుకునింది. ఆ తర్వాత మలేషియాకి వెళ్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ ఐసిజిఎస్ షిప్ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇదొక ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెజల్ అని చెప్పవచ్చు. ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెజల్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క ప్రాముఖ్యత, ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. ఈ ఐఎన్ఎస్ హరిదామన్ అయితే న్యూక్లియర్ మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. మరి ఇవెందుకు యూజ్ చేస్తారు అంటే, ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్ అంటేనే పేరులోనే ఉంది, ప్యాట్రోలింగ్ కోసము. ప్యాట్రోలింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మన ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది. భారతదేశ తీర ప్రాంతం నుంచి ఇండియాస్ కోస్ట్ లైన్ నుంచి 220 నాటికల్ మైల్స్ ఉంటే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే ఇవి మన దేశపు సముద్ర జలాలు అవుతాయి. ఈ సముద్ర జలాలలోకి ఎవరైనా సముద్రపు దొంగలు రాకుండా చూసుకోవాలన్నా, పైరేట్స్ రాకుండా కంట్రోల్ చేయాలన్నా ప్యాట్రోలింగ్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ గస్తీ నిర్వహిస్తుంటుంది. సో ఏదైనా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, ఏదైనా తప్పిపోతే వాటిని సెర్చ్ చేయడం కోసము. సో ఆఫ్షోర్ ప్యాట్రోల్ వెజల్ ఇది. సో దిస్ అబౌట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. ఇక్కడ చిన్న ఇంకొకటి మనం తెలుసుకోవాలి, ఏషియాన్ అంటేనే ఏషియాన్లో 11 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇటీవల ఆసియాన్లో 11th కంట్రీగా జాయిన్ అయింది తిమోర్ లెస్తే దేశం, తిమోర్ లెస్తే కంట్రీ. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి బిఎస్ఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఐటీబీపీ చీఫ్ ప్రవీణ్ కుమార్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ స్వీకరించారు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ చీఫ్ ప్రవీణ్ కుమార్. ఈయన ఐపీఎస్ ఆఫీసర్. మరి ఇక్కడ ఫస్ట్ ఈ బిఎస్ఎఫ్, ఐటీబీపీ ఇటువంటివి ఏంటివో మనకు ఐడియా ఉండాలి. ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద 7 టైప్స్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. 7 రకాల కేంద్ర భద్రతా దళాలు ఉంటాయి. అందులో ఒకటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, మరొకటి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అలానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మరొకటి సహస్ర సీమాబల్, అలానే నేషనల్ సెక్యూరిటీ గార్డు, ఇలాంటివి మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది, ఇండియా పాకిస్తాన్తో అలానే బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసి ఉంటుంది కదా, ఆ ప్రాంతానికి గస్తీ నిర్వహిస్తూ ఉంటారు భద్రతా దళాలు. సో ఇప్పుడు ఆ బిఎస్ఎఫ్కి అడిషనల్ డీజీగా ఈయన బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు దల్జీత్ సింగ్ చౌదరి ఉండేవారు, ఆయన రిటైర్ అయ్యారు. మరి ఇప్పుడు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన ఐటీబీపీ చీఫ్, 1993 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్, వెస్ట్ బెంగాల్ క్యాడర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేంద్ర భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ హోంమంత్రిత్వ శాఖ కింద ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా అలానే ఇంకా ఏమున్నాయి, అస్సాం రైఫిల్స్ ఒకటి ఉంది, 6వది అస్సాం రైఫిల్స్, అలానే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సు. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ, భారతదేశంలో మావోయిస్టుల సమస్య పెరిగిపోయినప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ బాధ్యతలు వీళ్ళు చూసుకుంటారు. అస్సాం రైఫిల్స్ ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు, ఇది కూడా జాతీయ భద్రతా దళాన్ని ఒకటి. సో దిస్ ఇస్ అబౌట్ అపాయింట్మెంట్. నెక్స్ట్ వన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా హర్మన్ ప్రీత్ కౌర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే గుర్తు రావాల్సింది, ఇది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్, జాతీయ బ్యాంకు. ఇండియాలో 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్. మరి ఇప్పుడు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్, భారతదేశ
మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈమె పంజాబ్ నేషనల్ బ్యాంక్కి మొదటి మహిళా బ్రాండ్ అంబాసిడర్. షీజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఫస్ట్ ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్. మరి ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నదే. ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఇండియాలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రీజనల్ రూరల్ బ్యాంక్ ఉండాలి అని చెప్పేసి వన్ స్టేట్ వన్ రీజనల్ రూరల్ బ్యాంక్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. అది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. సో దీని ప్రకారము ఇండియాలో ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఏది ఉంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో 4 ఆర్ఆర్బీలు ఉండేవి. వాటిని మెర్జ్ చేసి వాటిని విలీనం చేసి ఒకే ఆర్ఆర్బీగా ఒకటి తీసుకొని వచ్చారు. దాని పేరేంటి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్మలా సీతారామన్ గారు అమరావతిలో ఒకే రోజు 15 బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన ఆఫీసులకి శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ వేశారు. అప్పుడు డిస్కస్ చేసుకున్నాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంక్ ఏది అని చెప్పేసి. సో అది తప్పకుండా ట్రై చేయండి, బ్యాంకింగ్ అవేర్నెస్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కుడు. ఫిడే అంటే ఏంటి? ఇది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, అంతర్జాతీయ చెస్ సమాఖ్య. ఈ ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కుడిగా మధ్యప్రదేశ్కు చెందిన సర్వజ్ఞ సింగ్ కుష్వాహా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. వరల్డ్స్ యంగెస్ట్ ఫిడరేటెడ్ చెస్ ప్లేయర్. మరి ఇక్కడ అసలు ఈ చెస్ రేటింగ్ పొందాలి అంటే క్రైటీరియా ఏంటి, నిబంధన ఏంటి అంటే, ఆ రేటింగ్ పొందాలి అంటే కనీసం ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని ఓడించాలి, కనీసము అట్లీస్ట్ ఒక అంతర్జాతీయ ప్లేయర్ని ఓడిస్తే ఆ ఫిడే సంస్థ చెస్ రేటింగ్ ఇస్తుంది. ఈ చెస్ రేటింగ్ వేరు, గ్రాండ్ మాస్టర్ హోదా వేరు. మరి ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్కు చెందిన సర్వజ్ఞ సింగ్ కుష్వాహా ఏజ్ ఎంత అంటే 3 ఏళ్ల 7 నెలల 13 రోజులు, 3 years 7 months 13 days ఓల్డ్ ఈ పిల్లాడు. ఆల్రెడీ 3 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఓడించి ఈ రేటింగ్ పొందాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు ఈ పిల్లాడిని గ్రాండ్ మాస్టర్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు, గ్రాండ్ మాస్టర్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గ్రాండ్ మాస్టర్ కంటే ముందు ఫిడే అనేది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇది ఒక ఫ్రెంచ్ పదము. ఆ ఫ్రెంచ్ పదం ప్రకారం ఏంటి ఫిడే అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనలే డెస్ హెచ్ఎస్, దీన్నే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అంటారు. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1924. హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని లౌసన్నే, గుర్తుపెట్టుకోండి, హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని లౌసన్నే. మరి ఇక ఫిడే ఈ చెస్ క్రీడలో ఇచ్చే హయ్యెస్ట్ హోదా ఏంటో కూడా మనకు ఐడియా ఉండాలి, గ్రాండ్ మాస్టర్ హోదా. ఈ గ్రాండ్ మాస్టర్ అంటే ఇంకా చెస్లో ఇచ్చే హయ్యెస్ట్ స్టేటస్, అత్యధిక హోదా. మరి ఇండియాలో గ్రాండ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు? 91 చెస్ గ్రాండ్ మాస్టర్స్ కదా. భారతదేశంలో 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ రాహుల్ విఎస్, చెన్నైకి చెందిన కుర్రాడు. సో ఇండియాస్ 91st చెస్ గ్రాండ్ మాస్టర్ రాహుల్ విఎస్. నెక్స్ట్ వన్ క్రికెట్కి సంబంధించి విరాట్ కోహ్లీ ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఆల్రెడీ మొన్ననే సృష్టించాడు, ఇప్పుడు మరొక సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాతో జరుగుతూ ఉన్న 2వ వన్డేలో సెంచరీ చేశాడు. సో ఇప్పుడు వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ చేసిన మొత్తం సెంచరీలు 53 సెంచరీలు. ఇప్పటి వరకు 53 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. సెకండ్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49 సెంచరీస్. అంటే ఏంటి? వన్డే క్రికెట్ 50 ఓవర్ల క్రికెట్లో సచిన్ 49 చేస్తే విరాట్ కోహ్లీ 53 సెంచరీస్. సో ఇది వరల్డ్ రికార్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా స్టాటిక్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ఇంటర్నేషనల్ చీతా డే, అంతర్జాతీయ చీతా దినోత్సవం డిసెంబర్ 4న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ చీతాలను సంరక్షించాలి. ఇండియా ఈ చీతాలను సంరక్షించడానికి 2022లో ప్రాజెక్ట్ చీతాను కూడా లాంచ్ చేసింది కదా, ప్రాజెక్ట్ చీతాని. ఇటీవలే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు బోట్స్వానా కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ బోట్స్వానా కంట్రీ నుంచి 8 చీతాలను
మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ప్రాజెక్ట్ చీతా ఇది ఆఫ్రికన్ చీతా ఐయూసియన్ స్థితి ఏంటి? వల్నరబుల్. దీని యొక్క ఐయూసియన్ హోదా ఏంటి? వల్నరబుల్ అంటే ఏంటి? దుర్బలమైన స్థితిలో ఉంది. ఇండియాలో చీతా అనేది 1952లోనే ఎక్స్టింక్ట్ అయింది. భారతదేశంలో ఆసియా చీతా 1952లోనే అంతరించిపోయింది. ఆ తర్వాత 2022లో ప్రాజెక్ట్ చీతా లాంచ్ చేశారు. ఈ యొక్క వేరే ఖండం నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి చీతాలను తీసుకురావాలి అని చెప్పేసి. సో ఇక ఇవాళ December 4 నేవీ డే. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 4th December ఈరోజు నేవీ దినోత్సవం, నేవీ డే. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆపరేషన్ సాగర్ బంధు కింద శ్రీలంకకు బెయిలీ బ్రిడ్జ్ అందజేసిన ఇండియా. బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 days క్యాంపెయిన్ లాంచ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్. డార్జిలింగ్ మ్యాండరిన్ ఆరెంజ్కి జిఐ ట్యాగ్ వెస్ట్ బెంగాల్. తమిళనాడుకు చెందిన 5 న్యూ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్. ఒకటి వచ్చేసి కవిందపడి నట్టు సక్కర బెల్లం పొడి, మరొకటి నమక్కల్ మక్కల్ పతిరంగల్, ఇది సోప్ స్టోన్ రాయితో తయారు చేసిన ఒక పాత్ర. తూయమల్లి రైసు, తూయమల్లి బియ్యం. అంబసముద్రం చొప్పు సమన్ చెక్క బొమ్మలు. అమరావతిలో 6వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ ఉద్భవ్ 2025. రాజ్భవన్ పేరును లోక్భవన్గా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భారతదేశంలో సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థపై రోడ్ షోలు నిర్వహించనున్న ఫిన్లాండ్. త్వరలో నావికాదళంలోకి ఐఎన్ఎస్ అరిదామన్. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విగ్రహ. బీఎస్ఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఐటీబీపీ చీఫ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా హర్మన్ ప్రీత్ కౌర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి మొదటి మహిళా బ్రాండ్ అంబాసిడర్. వరల్డ్స్ యంగెస్ట్ ఫిడే రేటెడ్ చెస్ ప్లేయర్, ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో ఫిడే చెస్ రేటింగ్ పొందిన సర్వజ్ఞ సింగ్ కుష్వాహా మధ్యప్రదేశ్. వన్డేల్లో 53 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు ప్లేయర్. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇంటర్నేషనల్ చీతా డే 4th December. That's it. These are today's current affairs. We'll meet again tomorrow and thank you everyone.